ఈ ఇల్లు అనేది పెద్ద కుంభకోణం. ఇల్లు కట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికైనా గత ప్రభుత్వానికైనా ఇది పెద్ద కుంభకోణాలు. ఇల్లు కడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు మాత్రం కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. వాళ్ళు మాత్రం సిమెంట్ తోలుతున్నారు. సిమెంట్ సగం ఏఈ నూక్కోపోతాడు, సగం డిఈ నూక్కోపోతాడు, సగం ఎస్సీ నూక్కోపోతాడు. వాడు దారబందరాలు ఒకడు నూక్కొని అమ్ముకుంటాడు, వాడు ఇంకొకడు వాళ్ళు కిటికీలు ఒకడు అమ్ముకుంటాడు. ఇది ఏంది ఇది మరి మొత్తాన్ని అమ్ముకొని ఈ ఆఫీసులు కూడా అమ్ముకుంటే సరిపోద్ది కదా. ఇల్లు దళితులకి, గిరిజనులకి, అట్టడు వర్గాలకి, పేదవాళ్ళకి ఇల్లు అనేది ఒక కలగా లేకపోగా ఇల్లు కింద ఆ సామాన్ల కింద అయిపోయిన మా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికి కూడా ఎండి ఆఫీసులు చూడండి, వేల కోట్ల రూపాయలు సిమెంటు, వేల కోట్ల రూపాయలు రాడ్డు అట్లే ఉండి తుప్పు పట్టిపోతూ ఉంది. దాని గురించి మాట్లాడాల. అది కేంద్రం నుంచి ఆయన ఆడాడు, అప్పు తెచ్చాడు, ఆ అప్పులోకి ఇది జమ అయిపోయిందని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇల్లు సర్వనాశనం చేశారు. జగనన్న ఇల్లు కాలనీ అని చెప్పి ఒక 5,000 ఇల్లు కట్టారు. ఆ ఇళ్ళల్లో కుక్కలు కూడా చేరటలేదు. ఎంత దారుణంగా ఉంటే కుక్కలు చేరితే అవి ఆడ పడిపోతాయి అని చెప్పి ఆ కుక్కలు కూడా చేరటలేదు. ఎందుకే మమ్మల్ని పేదవాళ్ళని ఈ విధంగా హింసిస్తారు? ఈయన వచ్చి 2 సెంట్లు అంటాడు, ఆయన వచ్చే 3 సెంట్లు అంటాడు, ఒకడు వచ్చి ఇటుకరాళ్ళు అంటాడు, ఒకడు వచ్చి సిమెంట్ అంటాడు. ఏదీ లేకుండా చేస్తున్నారు. ఇది చాలా ఘోరం సార్. ఇల్లు కడితే గబాన పొలం టైంలో కట్టి డబ్బులు కేంద్రం నుంచి తెచ్చి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. కాదంట్లా మీరు మా ఇల్లు కట్టారని చెప్పి మీరు ప్రచారం చేసి మేము ఓపెనింగ్ చేస్తున్నాం. ఉత్తదే 10,000 5,000 ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాం, ఆ ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాం, ఈ ఇల్లు ఓపెన్ చేస్తాం. ఎందుకు ప్రజలు ఈ విధంగా మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ ఇల్లు కూడా పూర్తిగా కావట్లేదు. కాబట్టి ఇల్లు అన్నీ కూడా ఈ ఏఈలు డిఈలు ఇల్లు సంపాదించుకున్నారు తప్ప పేదోడు మాత్రం ఇల్లు రాదు. చంద్రబాబు నాయుడు వచ్చినంతే, జగన్ వచ్చినంతే, ఎవడు వచ్చినా పేదోళ్ళ పేరిట ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఇది మాత్రం తప్పకుండా ఇల్లు కట్టి దాంట్లో నిజంగా చేరేదానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఆ విధంగా చేసేదానికి ఈ కుంభకోణాలన్నీ కూడా రేపు కూడా బయటపెట్టి సక్రమైన ఇల్లు అన్ని స్వస్థతలతో కలిగినటువంటి ఇల్లుని నిర్మించాలని కోరుతున్నాం సార్.